సూపర్ ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్ము ఆరవ్ అందరూ ఎలా ఉన్నారు? అయితే ఈరోజు అయితే మేము డిన్నర్కి నాటుకోడి కర్రీ ఇంకా చపాతీ అయితే చేసుకోబోతున్నాం. ఆ ప్రిపరేషన్ మొత్తం మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది 1 బై 1 స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. ఫస్ట్ అయితే అత్తమ్మ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నారు, ఇంకా కొబ్బరి కూడా. నెక్స్ట్ అయితే ఇంకా నాటుకోడి అయితే నీట్గా కడుగుతున్నారు అనమాట. అది కట్ చేసుకుని వచ్చినందుకు మొత్తం బ్లడ్ అదంతా ఉంటుంది కాబట్టి అయితే క్లీన్గా కడుగుతున్నారు. పెద్ద తింటాయాను. ఇంకా నెక్స్ట్ అయితే ఒక స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా కుక్కర్ అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత ఆయిల్ మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తున్నారు. ఇక్కడ నేను ఆ క్లిప్పింగ్ మర్చిపోయినా అనమాట, అందుకే తీసుకోలేదు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అది. ఇంకా ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం. ఇంకా అది ఆయిల్లో వేగుతున్న టైంలో మనం అయితే హోల్ గరం మసాలా అన్ని తీసుకోవాలన్నమాట. ఇది మిక్సీకి వేసుకోవాలి. ఇక్కడైతే మనం కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ అయితే, అవి కూడా మిక్సీలో యాడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ అర్థం అయితే గరం మసాలాతో పాటు అప్పటికప్పుడు ఇట్లా ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా మంచిగా వస్తుంది. లేకపోతే బయట ఉన్నది అంత టేస్ట్ రాదు. కాబట్టి ఇంకా అప్పటికప్పుడు అయితే ఇంట్లో ఇలా చేసుకుంటున్నారు అనమాట. చూడండి, ఇలా మంచి ఒక పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. ఇక్కడైతే ఒకసారి ఆనియన్స్ మళ్ళీ ఒకసారి కలుపుతున్నారు, లేకపోతే మాడిపోతాయి కాబట్టి. ఇప్పుడైతే మనం చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే చికెన్ ఒక బౌల్ లో తీసుకొని కారం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నారు. ఇంకా అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆనియన్ లో కూడా వేస్తున్నారు అనమాట, మనం స్టవ్ మీద పెట్టుకున్న దాని మీద. నెక్స్ట్ అయితే కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇక్కడ గరం మసాలా కూడా ఇంట్లో చేసింది. తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకోవాలన్నమాట. కొబ్బరి ఇంకా హోల్ గరం మసాలా తర్వాత నీట్ గా మంచి ఫస్ట్ అయితే అత్తం ఇక్కడ ఆనియన్స్ అన్ని కలిపేస్తున్నారు. తర్వాత అయితే మనం మ్యారినేట్ చేసుకోవడానికి చికెన్ తీసుకున్నాం కదా, అయితే మంచిగా కలుపుతున్నారు అనమాట. ఇక్కడ ఫ్రెష్ గా అప్పటికప్పుడు నోరు వేసిన మసాలా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా చికెన్ కూడా చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉందో, నాకైతే ఇప్పుడే నోరు ఊరుతుంది అనమాట. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి, మంచిగా వస్తుంది టేస్ట్ అయితే. ఇక్కడైతే మంచిగా కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే అది చాలా పెద్ద పెద్ద పీసెస్ కదా, కాబట్టి ఇంకా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకున్నాక కొద్దిసేపు కుక్ అవ్వడానికి అని చెప్పేసి అత్తమ్మ నార్మల్ క్యాప్ అయితే పెట్టేశారు. అయితే మేము మ్యారినేషన్లో ఉప్పేయడం మర్చిపోయినాం, మీరు మాత్రం మర్చిపోకండి, మ్యారినేషన్లోనే వేసుకోండి. ఇక్కడైతే అత్తమ్మకు మళ్ళీ గుర్తొచ్చి అయితే ఇక్కడ ఉప్పు అయితే వేస్తున్నారు. లేకపోతే ఇంకా ఆ రోజు ఉప్పు లేకుండా అయిపోతుండే అనమాట కర్రీ, గుర్తు రాకపోయింటే. అమ్మ ఉందా వీడియోలో? ఇక్కడైతే ఇంకా అత్తమ్మ కొంచెం కుక్ అవ్వగానే మళ్ళీ తీసి కలుపుతున్నారు అనమాట. ఇంకైతే ఆ క్యాప్ తీసేసి ఇంకా నార్మల్ ప్రెషర్ కుక్కర్ది క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ అయితే పెట్టడానికి. చూడండి, సెమీ బాయిల్ లాగా అయింది. కొంచెం కొంచెం అయితే ఇట్లా బాయిల్ అయింది. నాకైతే చాలా నచ్చింది అనమాట కూర. ఇప్పుడు చూస్తుంటే కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది, ఎంత బాగుండే టేస్ట్ అయితే. క్యాప్ పెట్టుకున్న దానికన్నా ముందు అయితే ఇక్కడ కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నారు. మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, అదే బౌల్లో వాటర్ అయితే వేసి ఆ వాటర్ అయితే మళ్ళీ చికెన్లో వేస్తున్నారు అనమాట. ఫైనల్గా అయితే ఇక్కడ ప్రెషర్ కుక్కర్కి క్యాప్ పెడుతున్నారు. ఇక్కడైతే మనకు చాలా విజిల్స్ రావాలి, ఆల్మోస్ట్ 7 to 8 విజిల్స్ అలా వస్తే పీస్ అయితే చాలా మెత్తగా ఉడుకుతుంది. రెగ్యులర్ చికెన్ లాగా కాదు కదా, ఇది కొంచెం చాలా మందం ఉంటుంది కర్రీ, తొందరగా ఉడకదు కాబట్టి ఎక్కువ విజిల్స్. కుక్కర్ ఏమన్నది? కుక్కర్ ఏమన్నది? కుక్కర్ అదేమంటుంది? ఆడేమంటుంది? స్టవ్ ఆఫ్ చేయగానే అసలు విజిల్ క్యాప్ తీయద్దు కాబట్టి ఇక్కడైతే స్పూన్ పెట్టారనమాట, మొత్తం దాని లోపల ఉన్న గ్యాస్ అంతా వెళ్ళిపోవడానికి. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో కూర అయితే, చాలా బాగా అయ్యింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా అత్తమ్మ అయితే ఇంకొకసారి కలుపుతున్నారు, కలిపేసి చికెన్ మంచిగా ఉడికిందా లేదా అని టెస్ట్ లాగా చేస్తున్నారు అనమాట. ఫైనల్గా చికెన్ మాత్రం చాలా మంచిగా ఉడికింది. ఇంకా లాస్ట్ టచ్ అనమాట, ఇది లెమన్ పిండుతున్నారు. ఇక్కడ లెమన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా ఆ టేస్ట్ అయితే మంచిగా తెలుస్తుంది అనమాట, ఆ పులుపు మనకైతే. ఇంకా కూర అయితే అయిపోయింది అనమాట, ఇంతే సింపుల్. మీరు కూడా కర్రీ కోసం అయితే చపాతీ కావాలి కాబట్టి నేనైతే చపాతీ అయితే చేస్తున్నాను. నేను ముందే పిండి అయితే తడుపు పెట్టుకున్నాను, ఇప్పుడైతే చపాతీ చేస్తున్నాను. ఇంకా నేనైతే ఇంకా అందరి కోసం చపాతీ అయితే చేసి ఇక్కడైతే కాలుస్తున్నాను అనమాట. నాకు చపాతీ చేయడం అంటే చాలా ఇష్టం, నాకు మస్తు అనిపిస్తుంది చపాతీ చేయడం. ఇంకా ఫైనల్గా నేను చపాతీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే నేనే టేస్ట్ చేస్తున్నాను ఇంట్లో. ఒకసారి కర్రీ టెక్స్చర్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో, మంచి కలర్ కూడా ఉంది. ఏంటి అక్క ఓకే ఇంత బాగుంది అంటున్నాం అనుకోకండి, టేస్ట్ నిజంగా అంత బాగుండే కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నా బాగుండే అని. మీరు కూడా టేస్ట్ చేయండి, కర్రీ ఎలా చూపించినా అలా చేసుకొని టేస్ట్ చూడండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్, అంత బాగుంది అనమాట. టేస్ట్ అయితే తినే కొద్దే తినాలనిపిస్తుంది. నాకైతే నాన్ వెజ్కి కంపల్సరీ ఆనియన్స్ కావాలనిపిస్తుంది. మీకు కూడా ఎవరికన్నా అలా ఉంటే కామెంట్ చేయండి. నాన్ వెజ్కి ఆనియన్ తింటేనే అబ్బా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఆ ఫ్లేవర్. ఇంకా చూడండి ఇక్కడ పీస్ అయితే చాలా అంటే చాలా బాగా ఉడికింది మెత్తగా. నాటుకోడి లెగ్ పీస్ చపాతీ చూద్దాం, తిని చెప్తా. టేస్ట్ మెత్తగా మంచిగా ఉడికింది. నాటుకోడి మామూలుగా ఉడకనే ఉడకదా, ఇది మెత్తగా ఉడికింది మంచిగా. సూపర్ ఉంది.
నాటుకోడి జొన్న రొట్టె అయితే ఇంకా సూపర్ ఉంటుంది, కానీ మాకు టైం లేదు, ఇప్పుడే తెచ్చిండు మా పెద్దోడు. అందుకే చపాతీ తొందరగా వేసుకున్నాం. వేడి వేడి నాటుకోడి కూర చపాతీ తింటున్నాం. మీరు కూడా ట్రై చేయండి, చేసి ఎట్లుందో మాకు చెప్పండి. బాయ్.